హలో హాయ్ ఫ్రెండ్స్, ఈటీ థింగ్స్ యూట్యూబ్ ఛానల్ వెల్కమ్. వాటర్ ట్యాంక్ వచ్చేసి నిప్పలతో హోల్స్ ఎలా పెట్టాలో మీకు ఈ వీడియోలో నేను చూపిస్తాను. చూడండి, నేను బాగా హీట్ చేశాను దీన్ని. వచ్చేసి ఇది 1 ఇంచ్ నిప్పల్ ఫ్రెండ్స్. ఇది 1 ఇంచ్ నిప్పల్ అంటారు దీన్ని. ఈ నిప్పలతో పెడితే కరెక్ట్గా సెట్ అవుతుంది మన నిప్పల్. కానీ చూడండి, ఆల్రెడీ హోల్ పెట్టేశాను. హోల్ పెట్టగానే వెంటనే క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే సైడ్ నుంచి నిప్పలు సరిగా పట్టదనమాట. చూడండి, ఇంకో నేను పై భాగంలో పెడుతున్నాను ఒకటి. కానీ కరెక్ట్ చూసుకొని మీకు పైప్ ఎక్కడి నుంచి వస్తుందని చూసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎప్పుడైనా హోల్స్ జాగ్రత్తగా చాలా కేర్ఫుల్గా పెట్టాలి, లేదంటే వాటర్ లీక్ అయిపోతుంది. లోపలికి మాత్రం మొత్తం ప్రెస్ చేయకూడదు ఫ్రెండ్స్, కొంచెం మాత్రమే, ఒక 2 ఇంచులంత మాత్రం ప్రెస్ చేసి తీయాలి. ఎక్కువ పెడితే మాత్రం కూడా వెడల్పు అయిపోతుంది అనమాట ఈ నిప్పలు. చూడండి, అలాగే 1.5 ఇంచున్నర 1.5 ఇంచు లోపలికి దొబ్బేసి వెంటనే తీయాలన్నమాట నిప్పలది, లేదంటే వెడల్పు అయిపోతుంది హోలు, లేకపోతే నిప్పలు మ్యాచ్ కాదు. ఇంకోటి వాటర్ కూడా లీక్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది మాత్రం 1 ఇంచ్ నిప్పల్ ఫ్రెండ్స్. మీరైతే షాప్లో తీసుకోండి, దొరుకుతుంది, ఇది అవైలబుల్లో ఉంటుంది హార్డ్వేర్ షాప్లో. బాగా హీట్ చేసి ఈ విధంగా మాత్రం హోల్స్ పెట్టుకోండి. వాటర్ చుక్క కూడా లీక్ కాదు ఫ్రెండ్స్, పక్కా వస్తుంది. నిప్పలకి మ్యాచ్ అయ్యేటట్టు కరెక్ట్ వస్తుంది ఫ్రెండ్స్. మీరు మాత్రం దీన్ని విజిట్ చేయండి షాప్లో. చాలామంది ఇబ్బంది పడతారనమాట ఈ నిప్పల కోసం హోల్స్ పెట్టడానికి. ఇది మాత్రం చాలా ఈజీ ఉంటుంది దీంతో. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మాత్రం పెట్టి వెంటనే క్లీన్ చేసేయాలి సైడ్కి మొత్తం. చూడండి, ఇప్పుడు మీకు నెక్స్ట్ వచ్చేసి నిప్పలు ఏ విధంగా బిగించాలో మీకు ఈ వీడియోలో నేను చూపిస్తాను. చూడండి, ఇప్పుడు చూడండి, నిప్పలకి మొత్తం నేను టేప్ వేస్తున్నాను. చూడండి, టేబుల్ మాత్రం ఖచ్చితంగా వేయాలి ఫ్రెండ్స్ కింది భాగంలో, ఎందుకంటే వాటర్ లీక్ కాకుండా ఈ విధంగా మాత్రం వేయండి. జాగ్రత్తగా చూడండి. నేను లోపల దుబ్బేస్తున్నాను ఇప్పుడు. ఓకే, వాచర్ ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఒకసారి మీరు బాగా అబ్జర్వ్ చేయండి. చూడండి, చూపిస్తాను. చూడండి, వాచర్ వచ్చేసి వాచర్ ఉంది, టేబుల్ టేప్ వేస్తాను, ఎందుకంటే వాటర్ లీక్ కాకూడదు కింద. ఇంపార్టెంట్ అనమాట. కింది భాగంలో మాత్రం ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్. మనకు వాటర్ లీక్ అయితే మాత్రం కింద స్లాబ్ కానీ అంతా ఖరాబ్ అయిపోతుంది. ఈ నిప్పలు వచ్చేసి ఫ్రెండ్స్ ఇది లోపల భాగంలో టైట్ చేయాలన్నమాట నిప్పలకి. ఓకే, లోపల భాగంలో నేను టైట్ చేశాను. పై భాగంలో నేను బాణంతో టైట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, పై భాగంలో ఈ విధంగా ఉంది. లోపల భాగంలో ఈ విధంగా మాత్రం టైట్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే, ఎక్కువ హెవీ టైట్ కూడా చేయకూడదు, మోతాదుగా నాకు చెయ్యి కొద్దిగా చూసుకొని చేయాలి. ఓకే, ఇప్పుడు నేను మోటారు నిప్పలు ఎక్కించాను కదా. ఇప్పుడు మోటారు ఇది MTL అంటారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎక్కించేది MTL అనమాట. దీన్ని కూడా టేప్ వేసి ఖచ్చితంగా వేసుకోవాలి. చూడండి, దీని లోపల కూడా వాచర్ ఉంది, ఎందుకంటే వాటర్ లీక్ కాకూడదు అనేసి. తర్వాత వచ్చేసి అవుట్ గోయింగ్ కానీ ఇన్కమ్ కానీ ఓవర్ఫ్లో కానీ నిప్పలు FTL ఈ 3 మాత్రం ఖచ్చితంగా. ఈ నిప్పలు మాత్రం ఖచ్చితంగా హార్డ్వేర్ షాప్లో వెళ్ళి కొనండి ఫ్రెండ్స్. ఇది ఖచ్చితంగా యూజ్ఫుల్ అవుతుంది. వాటర్ లీక్ కాకుండా కరెక్ట్ సైజులో ఈ హోల్ పడుతుంది ఫ్రెండ్స్. ఇది ముందు వచ్చేసి నేను నిప్పలు పెట్టాను. ఫస్ట్ వచ్చేసి నిప్పలు పెట్టాను. ఓకే ఫ్రెండ్స్, సెకండ్ వన్ వచ్చేసి MTL అంటారు ఫ్రెండ్స్. దీన్ని MTL అంటారు. MTL పెట్టాను, తర్వాత యూనియన్ పెట్టాను. ఓకే, తర్వాత వాల్ పెట్టాను. ఓకే ఫ్రెండ్స్, వచ్చేసి ఇది వాల్ అనమాట. కానీ యూనియన్ మాత్రం ఖచ్చితంగా వాడాలి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. అది ట్యాంక్ని డివైడ్ చేసుకోవచ్చు, లేదా ఇప్పుకొని మార్చుకోవచ్చు ఇంకో ట్యాంకు. ఖచ్చితంగా అవసరం ఫ్రెండ్స్. ఇది యూనియన్ మాత్రం కంపల్సరీ పెట్టండి. ఇంకోటి నేను వాటర్ ఇన్కమ్ కోసం లాంగ్ ఎల్బో వేసాను చూడండి ఫ్రెండ్స్ మీద. ఇలా మాత్రం ఇవి చాలా ఎక్కువ వరకు వాడితే బాగుంటుంది, ఎందుకంటే మోటార్కి ఎల్బో కాకుండా లాంగ్ ఎల్బో వేస్తే మోటార్ లోడ్ పడదు అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఓకే, చూడండి, ఈ విధంగా మాత్రం ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా ఈజీ. ఓవర్ఫ్లో అయినప్పుడు మాత్రం ఈ విధంగా మేము పైప్ పెట్టాము. ఓవర్ఫ్లో అయిన తర్వాత కిందికి వెళ్ళిపోవడానికి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, బాయ్.